వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే గొప్ప టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సిఐటిఐతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం హైటెక్స్ వేదికగా 13వ ఏషియా టెక్స్టైల్ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు, జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి ఎటెక్స్కాన్ 2026 నివేదికను విడుదల చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం నాణ్యమైన వస్త్రాల రూపకల్పనలో భారత్కు గొప్ప చరిత్ర ఉందన్నారు. టెక్స్టైల్ తెలంగాణకు కేవలం పరిశ్రమ మాత్రమే కాదని ప్రజల జీవనాధారమని అన్నారు. టెక్స్టైల్స్ అనేది రాష్ట్ర ప్రజల డిఎన్ఏలోనే ఉందన్న సీఎం అనేక రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్ గాను ఎదుగుతోందన్న రేవంత్ రెడ్డి సినిమా సంబంధిత ఫ్యాషన్ రంగాన్ని కూడా తెలంగాణ నుంచే అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తామన్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం తెలంగాణలో తయారైన దుస్తులను ధరించేలా చేయాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం దక్షిణాసియా టెక్స్టైల్స్ క్యాపిటల్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామని అన్నారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో భాగస్వాములు కావాలని పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. Telangana can proudly say we have textiles in our DNA. From our famous Pochampalli Ikkats to Gadwali sarees, Warangal Daris to waves of Narayanpet, textile is not just an industry, it is lifeline for our weaving communities. By 2047, we will transform Telangana into textile capital of South Asia. We have best human resources. Together, we can create an end-to-end textile ecosystem which can be a game changer for the world. చేనేతల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తోందని చేనేత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పేర్కొన్నారు. చేనేతలకు తమ ప్రభుత్వం చేతినిండా పని కల్పిస్తోందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను ఇక్కడి చేనేతలు రూపొందిస్తున్నారన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో గ్లోబల్ ఫ్యాషన్ కారిడార్లు నిర్మిస్తున్నట్టు తెలిపారు. We are building global fashion corridors and circular hubs that don't just ask how much we make, ask how well can we live. We are building an ecosystem where made in Telangana is not just a label of origin, it is a promise of trust, a promise of ethical labor, a promise for a green planet, a promise that we can grow our economies without shrinking our souls. ఆ రోజుల్లోనే అగ్గిపెట్టెలో చీరల్ని నేర్చినటువంటి మా నేతన్నల యొక్క గౌరవం, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం. ఇది వస్త్రమే కాదు, ఇది మానవాళి యొక్క సంప్రదాయానికి చిహ్నమైనటువంటి పరిశ్రమ విజయవంతంగా ఉండాలని కింది నుంచి నేతన్నల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ సుఖ సంతోషాలతో లాభదాయకంగా ఈ యొక్క పరిశ్రమని ఉజ్వలంగా తీర్చిదిద్దటం కోసం ఈ కాన్ఫరెన్స్లో మీరు చేసేటటువంటి డిస్కషన్స్ కానీ, డైలాగ్స్ కానీ, సూచనలు కానీ, అనుభవం కానీ భవిష్యత్తులో ఉపయోగపడేటటువంటి విధంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతకుముందు సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్ ఎగ్జిబిషన్ను మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి సందర్శించారు.